ఓకే. ఇప్పుడు అసలు ఇక్కడ ఎంతవరకు ఎలా రావాలని కరెక్ట్ వీడియో తీయలేదు. సన్ కరెక్ట్ నా మొహం మీద పడుతుంది. ఇదంతా ఇంకా చెరువే కదా. చెరువు అంటే ఏంటి, ఇది ఉంటాయి కదా రొయ్యలు ఫామ్ చేయడానికి ఇవన్నీ. రొయ్యలు ఫామ్ చేసే ఫీడ్ మధ్యలో నుంచి మనం వెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ వస్తే అలా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. కిలోమీటరే కదా ఇక్కడ నుంచి బీచ్. ఇగో ఇది బీచ్, ఇది మన లాడ్జ్ బీచ్. హ్యాపీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అంతర్వేదికి అలా రావాలని ఒక సర్టన్ వీడియో తీయలేదు. అంటే ఉన్నాయి కానీ అన్నీ సగంగా ఉన్నాయి. ఫస్ట్ డైరెక్ట్ ఇంకా విశాఖపట్నం నుంచి మనం తాటిపల్లిగూడెంకి వచ్చేస్తాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంకా భీమవరంకి వెళ్ళిపోతుంది తాటిపల్లిగూడెం నుంచి. బికాస్ ఇంకా లేవు లోపల ట్రైన్లు లేవు. లోపల ట్రైన్ వెళ్ళాక ఇంకా డైరెక్ట్ ఇంక తాటిపల్లిగూడెం. ఇదిగోండి ఇంకా ఆటోలన్నీ వెళ్తున్నాయి. తాటిపల్లిగూడెం అంటూ డైరెక్ట్ ఇంకా భీమవరం వెళ్ళిపోండి బస్ పట్టుకొని. అన్నీ ఇంకా 2-3 అవర్స్ జర్నీ. మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోలో మా డాడీ ఉన్నారు కదా, ఆ లేన్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోండి. స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడి ఉంటుంది. గుడి కాదు సారీ, అన్న సందర్భం ఉంటుంది కదా, మధ్యాహ్నం పెడతారు భోజనాలు. ఆ భోజనం పక్కనే బస్ స్టాప్. అటే వెళ్తాయి బస్సులు అన్నీ. డైరెక్ట్ అక్కడ బస్ పై రాస్తారు భీమవరం అని. తాటిపల్లిగూడెం టు భీమవరం. ఓకే, విశాఖపట్నం టు తాటిపల్లిగూడెం మనం ట్రైన్లో వచ్చేద్దాం హ్యాపీగా. తాటిపల్లిగూడెం టు భీమవరం డైరెక్ట్ బస్సు మధ్యలో తీసుకోండి. సీట్లు వెనకాల వద్దు, రోడ్లు అస్సలు బాగోవు. అప్ అండ్ డౌన్ అలా కదులుతుంటే తలనొప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ తాటిపల్లిగూడెం దగ్గర నుంచి భీమవరం వచ్చాం కదా, భీమవరం టు నర్సాపూర్కి వెళ్ళాలి. నర్సాపూర్ అంటే ఇప్పుడు ఇది ఉంది అంతర్వేదికి నర్సాపూర్ మధ్యలో చిన్న నది ఉంటుంది. ఆ వీడియో పెట్టాను. ఆ వీడియో పాత వీడియోలో ఉంటుంది చూడండి. అది చిన్న బోట్ ఫేరీ అనమాట. 20 రూపాయలు తీసుకుంటాడు అంతే. ఓకే, కాస్ట్కి వస్తే కాస్ట్ వీడియోలో మాట్లాడుకుంది మొత్తం కలిపి ఒకేసారి. బోట్ ఇప్పుడు నర్సాపూర్లో దిగిపోయాం కదా, నర్సాపూర్లో బోట్ పెట్టుకొని దాటేద్దాం. నది దాటేయాలి అంతే. నది దాటాక అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్సు తీసుకొని మల్లికిపురం పేరు రాస్తాను కింద, డిస్క్రిప్షన్ రాస్తాను. మల్లిపురం అనుకుంటా. మల్లిపురం మూర్తిరుములో దిగిపోమంటారు. వద్దు అడితే కదా, అక్కడ ఆటోలు ఏమి ఉండవు మ్యాక్సిమం. మేము వచ్చే టైంకి 6 అలా అయింది, ఆటోలే లేవు. అందుకే మల్లిపురంలో దిగిపోండి. ఓకే, మల్లిపురంలో దిగిపోయి మళ్ళీ చెప్పండి రూట్. ఫస్ట్ విశాఖపట్నం టు తాటిపల్లిగూడెం టు బస్ తీసుకొని భీమవరం టు నర్సాపూర్ మళ్ళీ బస్ తీసుకొని నర్సాపూర్లో దిగాలి. నర్సాపూర్ టు నది దాటడానికి బోట్ తీసుకోండి. నర్సాపూర్ టు బోట్ తీసుకోండి. రెవ్యూ అని ఉంటుంది, పేరు రాస్తాను, ఏదో రెవ్యూ ఉంది మర్చిపోయాను. ఆ రెవ్యూ దగ్గర బోట్ తీసుకొని ఇటుపక్క దాటేస్తారు కదా, దాటేసాక అక్కడి నుంచి మల్లిపురం, రెవ్యూ నుంచి మల్లిపురంకి ఇంకో బస్సు తీసుకోండి. చూడండి, మేమైతే ఆటో మీద వస్తాం. ఆటోకి మనిషికి 50 రూపాయలు అయ్యింది. ఆటో అయినా పర్లేదు. బస్సు అంతా తెలియదు. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. రిటర్న్ వెళ్తాం అనుకుంటా బస్సు మీద. అప్పుడు రేట్ రాస్తాను అంతే. ఏంటని రేట్ వీడియోలో చెప్తాను, ఫుల్ కాస్ట్ బ్రేక్ గ్రౌండ్లో. ఇప్పుడు ఎక్కడున్నాం, బస్సు ఎక్కినాం కదా, మల్లిపురం నుంచి ఒకవేళ మీరు లేట్ అయిపోయింది ఆటోని తీసుకోండి. 50 రూపాయలు తీసుకుంటాడు అంతే మనిషికి. కానీ ఫుల్గా ఉండాలి. కాటాకి వెళ్ళిపోదా అంటే ఇంకా ఫుల్ రేట్ వేసేస్తాడు నీ మీద. ముగ్గురు ఉన్నారు, ఒక ముగ్గురు 400 తీసుకుంటాడు. 5 ఆటో చొప్పున తీసుకుంటారు. ఇప్పుడు జీప్ చొప్పున అలా తీసుకుంటారు, అలాగ ఆటో చొప్పున తీసుకుంటారనమాట. అదే తీసుకుంటే పర్లేదు. ఒకవేళ మీరు సోలోకి వచ్చారనుకోండి, సోలోకి వస్తే మాత్రం వెయిట్ చేయాలి. లేకపోతే బస్సులు ఉంటాయి. 6:30కి అలా స్టార్ట్ అవుద్ది. 6:30కి స్టార్ట్ అవుతాయి. బస్సు ఎక్కేసి వచ్చేయండి. ఓకేనా, అంతర్వేది 1 డే ట్రిప్ అయినా ఇదే బెస్ట్. డైరెక్ట్ ఇంక వచ్చేయడం బెస్ట్. 1 డే ట్రిప్ అయితే ఇలాగ వచ్చేయండి. 1 డే ట్రిప్ అనుకో, మార్నింగ్ ఎక్కిస్తే గుడి బీచ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ సన్ రైజ్ చూడడం కావద్దు. సన్ రైజ్ చూడడానికి అయితే ఇంకా నైట్ ఉండాలి, తప్పదు. ఓకే, అక్కడి నుంచి ఇంకా అంతర్వేదికి డైరెక్ట్ ఇంకా బస్సు కానీ ఆటో తీసుకొని వచ్చేయండి. గుడి ఇంకా మేము ఇక్కడ వచ్చాం. దాని తర్వాత ఇంకా యానం కలగల్లి అవన్నీ నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇలా రావాలి అంతర్వేదికి, సింపుల్.
కానీ 3-4 బస్సులు మాట మ్యాక్సిమం సీట్ మధ్యలో చూసుకోండి, బ్యాక్ వద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోకి.